హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్విక హ్యాండ్మేడ్స్. ఈరోజు మనం ఒక డిజైనర్ బ్యాంగిల్ని ఎలా మేక్ చేసుకోవాలని అయితే చూసేద్దాం. దీనికి మనం మెయిన్గా ఫ్యాబ్రిక్ గ్లూని అయితే యూజ్ చేస్తున్నాం, అలాగే గ్లూ పెన్, ఇంకా థ్రెడ్ ర్యాప్ చేసుకున్న బ్యాంగిల్. ఇప్పుడు మనం ఏ స్టోన్స్ అయితే యూజ్ చేస్తున్నామో అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ చూస్తే మీడియం సైజ్ క్లిప్ స్టోన్స్, అలాగే స్టోన్ చైన్ అయితే ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ డ్రాప్ షేప్ కుందన్స్, అలాగే 4mm క్లిప్ స్టోన్స్, 3mm వైట్ కలర్ స్టోన్స్ని అయితే తీసుకుంటున్నాను. ఈ అన్ని స్టోన్స్తో మనం ఒక బ్యాంగిల్ని అయితే మేక్ చేద్దాం. సో ఈ బ్యాంగిల్ వచ్చేసి ఫస్ట్ నేను గోల్డ్ కలర్లో థ్రెడ్ ర్యాప్ చేసేసుకొని పెట్టుకున్నాను. సో మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ క్లిప్ స్టోన్ని మనం చేంజ్ చేసుకొని మనం బ్యాంగిల్స్ని మేక్ చేసేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ డిజైనర్ బ్యాంగిల్ అయితే రెడీ అయిపోతుంది. సో ఫస్ట్ నేను ఫ్యాబ్రిక్లోని ఇలా స్క్వేర్ షేప్లో అప్లై చేసేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ స్టోన్ చైన్ అయితే ఇలా స్టిక్ చేసుకుంటున్నాను. మన దగ్గర ఉన్న క్లిప్ స్టోన్స్ షేప్లో అయితే మనం ఇలా స్టిక్ చేసుకోవాలి. సో ముందుగానే మనం క్లిప్ స్టోన్ సైజ్లో ఈ స్టోన్ చైన్ అయితే కట్ చేసి పెట్టుకుంటే మనకి ఈ వర్క్ అయితే ఈజీగా ఉంటుంది. సో ఇలా ఈ క్లిప్ స్టోన్ అయితే మిడిల్లో స్టిక్ చేసేసుకొని నెక్స్ట్ ఇక్కడ 3mm రౌండ్ షేప్ కుందని అయితే యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ డ్రాప్ షేప్ వైట్, అన్నీ కూడా వైట్ కలర్ స్టోన్స్ని యూజ్ చేస్తున్నాను, సైడ్ బ్యాంగిల్స్ కాబట్టి అన్ని అవుట్ఫిట్కి మ్యాచ్ అయ్యేలా అయితే ఆర్డర్ చేసుకున్నారు. ఇలా మిడిల్లో ఒక 4 పెటల్ ఫ్లవర్ వచ్చేలాగా అయితే ఇలా డ్రాప్ షేప్తో ఫామ్ చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఫ్లవర్ని మనం ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేలా అయితే మిడిల్లో 3mm యూజ్ చేసి ఇలా 4 డ్రాప్ షేప్ని యూజ్ చేసి ఇలా ఫ్లవర్ని ఫామ్ చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి మనం 4mm క్లిప్ స్టోన్ అయితే యూజ్ చేస్తున్నాం మిడిల్లో. సేమ్ ఇక్కడ ఒక 6 క్లిప్ స్టోన్స్ యూజ్ చేసి ఒక ఫ్లవర్ని అయితే ఫామ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం మళ్ళీ డ్రాప్ షేప్స్తో ఇంకొక ఫ్లవర్ని అయితే ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకొక డ్రాప్ షేప్ ఫ్లవర్ని అయితే ఫామ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ డ్రాప్ షేప్ ఫ్లవర్ ఆపోజిట్లో ఇంకొక ఫ్లవర్ని అయితే ఫామ్ చేసుకోవాలి. ఇలా మనం ఇక్కడ ఇంకొక క్లిప్ స్టోన్ అయితే ఫామ్ చేసుకుంటే మన బ్యాంగిల్ మొత్తం ఇలా రిపీట్ చేసుకుంటే బ్యాంగిల్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేసేయండి. వీటిని మనం ఏ అవుట్ఫిట్ మీదకైనా మ్యాచ్ చేసేసుకోవచ్చు. సో సైడ్ బ్యాంగిల్స్ని కూడా ఇలా యాడ్ చేసుకొని ఇంకా 2 డ్రాప్ బ్యాంగిల్స్తో ఎలా మ్యాచ్ చేసుకోవాలని అయితే చూపిస్తున్నాను, ఒకసారి ఈ వీడియోలో చూసేయండి. ఇలా మనం మిడిల్లో ఒక 2 డ్రాప్ బ్యాంగిల్స్ కలర్స్ చేంజ్ చేసుకుంటూ ఏ అవుట్ఫిట్ మీదకైనా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇలా మంచి మంచి బ్యాంగిల్స్ మేకింగ్ వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.